ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్లో మన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి మ్యాచ్లో 6 వికెట్లు తీస్తే రెండో మ్యాచ్లో 9 వికెట్లు తీశాడు. మెయిన్లీ సెకండ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. సో స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలించి ఇండియన్ పిచ్చెస్ మీద ఒక పేస్ బౌలర్ ఇలా బౌలింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ పెర్ఫార్మెన్స్ వల్ల ఇప్పుడైతే అతను ఐసీసీ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్కి ఎగబాకాడు. సో రెండో టెస్ట్ మ్యాచ్కి ముందు చూసుకుంటే అతని ర్యాంక్ నెంబర్ 4లో ఉండేది. బట్ అతను రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా పెర్ఫామ్ చేయడం వల్ల ఇప్పుడు తన ర్యాంక్ను మెరుగుపరుచుకుని ఫస్ట్ టైం నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాడు. సో ఇప్పటివరకు అయితే జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇప్పుడు కూడా నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళలేదు. బట్ ది ఫస్ట్ టైం నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాడు. అండ్ ఆల్సో మన టీమిండియా తరపున ఐసీసీ నెంబర్ 1 టెస్ట్ బౌలర్గా మారిన ఏకైక పేస్ బౌలర్గా రికార్డును క్రియేట్ చేశాడు. అంతకుముందు మన టీమిండియా తరపు నుంచి ఏ పేస్ బౌలర్ కూడా ఎప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్లో టెస్ట్ నెంబర్ 1 బౌలర్గా కాలేదు. కేవలం స్పిన్నర్స్ మాత్రమే ఆ గంతను సాధించగలిగారు. ఎనివే ఈ రికార్డుతో పాటు బుమ్రా ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని మరో అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. అదేంటంటే 3 ఫార్మాట్స్లో కనీసం ఒక్కసారైనా నెంబర్ 1 ర్యాంక్ సాధించిన ఒకే ఒక్క బౌలర్గా చరిత్రకు ఎక్కాడు. సో మనం అందరం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం. వన్డే మరియు T20 ఫార్మాట్స్లో బుమ్రా ఆల్రెడీ నెంబర్ 1 ర్యాంకును సాధించగలిగాడు. మెయిన్లీ 2017 సంవత్సరంలో మొదటిసారి T20 బౌలర్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్కి వెళ్ళాడు. అంతే నెక్స్ట్ ఇయరే అంటే 2018లో వన్డే ఫార్మాట్లో కూడా నెంబర్ 1 బౌలర్గా అయ్యాడు. కానీ టెస్ట్ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి మాత్రం బుమ్రాకు కొంచెం టైం పట్టింది. అండ్ దీనికైతే చాలా రీజన్స్ ఉన్నాయి. మధ్యలో కోవిడ్ బ్రేక్ రావడం, అలాగే అతనికి ఎక్కువ ఇంజరీస్ అవడం వల్ల పెద్దగా మ్యాచెస్ ఆడలేదు. కానీ ఇప్పుడైతే అతను లాస్ట్ ఇయర్ ఇంజరీ నుంచి కోలుకుని కంబ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుండి చాలా నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు. దీనివల్ల ఇప్పుడు అతనికి టెస్ట్ ఫార్మాట్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. సో ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో ఏ బౌలర్ కూడా 3 ఫార్మాట్స్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించడం అనేది జరగలేదు. అయితే బుమ్రాతో పాటు వేరే డిపార్ట్మెంట్స్లో ఎవరైనా ప్లేయర్స్ ఇలాంటి గంతను సాధించగలిగారా? 3 ఫార్మాట్స్లో నెంబర్ 1 ర్యాంకును సాధించగలిగారా? సో దీనిపై రీసెర్చ్ చేశాక నాకు తెలిసింది ఏంటంటే బుమ్రా కాకుండా కేవలం మరో 3 ప్లేయర్స్కు మాత్రమే ఇది సాధ్యమైంది. అండ్ ఆ 3 కూడా 3 వేరు దేశాలకు చెందిన ఆటగాళ్ళు. సో ముందుగా చూసుకుంటే అందరికీ తెలిసిన పేరే, మన కింగ్ విరాట్ కోహ్లీ ఈ గంతను ఎప్పుడో సాధించేశాడు. మెయిన్ అండ్ ఫార్మాట్స్ కలిపి చూసుకుంటే అతను ఆల్మోస్ట్ 2000 కంటే ఎక్కువ రోజులు నెంబర్ 1 ర్యాంక్లో కొనసాగాడు. సో కోహ్లీ అయితే మొదటిసారి 2013 సంవత్సరంలో ఐసీసీ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ర్యాంక్ని అందుకున్నాడు. అది కూడా వన్డే ఫార్మాట్లో. ఇక తర్వాత నెక్స్ట్ ఇయరే అంటే 2014 సంవత్సరంలోనే T20 ఫార్మాట్లో కూడా నెంబర్ 1 బ్యాట్స్మెన్ ర్యాంకును సాధించాడు. ఇక 2 ఫార్మాట్స్తో పాటు టెస్ట్ ఫార్మాట్లో కూడా 2018 సంవత్సరంలో అతను మొట్టమొదటిసారి నెంబర్ 1 ర్యాంక్ని అందుకున్నాడు. సో బ్యాట్స్మెన్ విభాగంలో ఇలా 3 ఫార్మాట్స్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ సాధించిన రెండో బ్యాట్స్మెన్గా అతనైతే అప్పట్లో చరిత్రకు ఎక్కాడు. మరి కోహ్లీ కంటే ముందు ఈ గంత సాధించిన బ్యాట్స్మెన్ ఎవరు? సో ఆస్ట్రేలియాకు చెందిన బెస్ట్ కెప్టెన్ రికీ పాంటింగ్ అయితే ఈ రికార్డును 2006 సంవత్సరంలోనే సాధించాడు. 2003 సంవత్సరంలో మొదటిసారి వన్డే నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారిన అతను 2005 సంవత్సరంలో టెస్ట్ నెంబర్ 1 బ్యాట్స్మెన్గా మారాడు. అండ్ తర్వాత 2006 సంవత్సరంలో మొదటిసారి T20 ఫార్మాట్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ను అందుకున్నాడు. సో కేవలం 4 ఏళ్ల గ్యాప్లో రికీ పాంటింగ్ అయితే 3 ఫార్మాట్స్లో కూడా నెంబర్ 1 ర్యాంక్ను అందుకోగలిగాడు. అయితే అతని T20 నెంబర్ 1 ర్యాంక్ విషయానికి వస్తే ఎక్కువ రోజులు అతను కొనసాగలేదు. ఎందుకంటే అతను తన కెరియర్లో చాలా తక్కువ మ్యాచ్లు ఆడాడు. ఇన్ఫాక్ట్ తన T20 కెరియర్ స్టార్టింగ్లో ఒక 3-4 మ్యాచెస్కు మాత్రమే నెంబర్ 1 ర్యాంక్లో ఉన్నాడు. ఆ తర్వాత కిందకి పడిపోయాడు. సో కంప్లీట్గా 3 ఫార్మాట్స్లో సమ్ డిస్టెన్స్ నెంబర్ 1 ర్యాంక్ సాధించిన బ్యాట్స్మెన్ మాత్రం విరాట్ కోహ్లీ ఒక్కడే. ఇక ముగ్గురితో పాటు 3 ఫార్మాట్స్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన మరో ప్లేయర్ బంగ్లాదేశ్కు చెందిన ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్. సో ఇతనైతే ఒక బ్యాట్స్మెన్గా కానీ లేదా ఒక బౌలర్గా కానీ రికార్డును క్రియేట్ చేయలేదు. ఒక ఆల్రౌండర్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో 2009 సంవత్సరంలో మొదటిసారి వన్డే ఫార్మాట్లో నెంబర్ 1 ఆల్రౌండర్గా మారిన అతను ఆ తర్వాత 2011లో టెస్ట్ ఫార్మాట్లో అండ్ 2015లో T20 ఫార్మాట్లో నెంబర్ 1 ఆల్రౌండర్ ర్యాంక్ను అందుకున్నాడు. అండ్ అతను తప్పితే ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఏ ఆల్రౌండర్ కూడా 3 ఫార్మాట్స్లో ఇలా నెంబర్ 1 ర్యాంకును సాధించలేకపోయాడు. సో ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో 3 ఫార్మాట్స్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన ఆటగాళ్ళు ఈ 4 మాత్రమే. ఇంకెవరు కూడా ఈ గంతను సాధించలేకపోయారు. అయితే 4లో షకీబ్కి ఒక స్పెషల్ రికార్డు ఉంది. అదేంటంటే అతను 3 ఫార్మాట్స్లో కూడా ఒకేసారి నెంబర్ 1 ఆల్రౌండర్ ర్యాంకును సాధించగలిగాడు. బట్ మిగతా 3 ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఒకే టైంలో నెంబర్ 1 ర్యాంక్లో కొనసాగలేకపోయారు. సో పాంటింగ్, కోహ్లీ మరియు బుమ్రా అయితే వేరు సందర్భాల్లో 3 ఫార్మాట్స్లో నెంబర్ 1 ర్యాంకును సాధించారు. కానీ షకీబ్ మాత్రం వేరు సందర్భాల్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. అట్ ది సేమ్ టైం ఒకే టైంలో కూడా 3 ఫార్మాట్స్లో నెంబర్ 1 ఆల్రౌండర్గా కొనసాగాడు. ఎనివే 4తో పాటు మరో 2 ఆటగాళ్ళ పేర్లు కూడా ఇంటర్నెట్లో మీకు కొన్ని ఆర్టికల్స్లో కనిపిస్తాయి. అండ్ వాళ్ళు ఎవరంటే ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్ మరియు గ్లెన్ మెక్గ్రాత్. సో వీళ్ళిద్దరు కూడా ఐసీసీ ర్యాంకింగ్స్లో 3 ఫార్మాట్స్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించారని చెప్పి కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. బట్ నేనైతే వాటిని క్రాస్ చెక్ చేశా. వీళ్ళిద్దరు కేవలం వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్స్లో మాత్రమే నెంబర్ 1 ర్యాంక్ను సాధించారు. కానీ T20 ఫార్మాట్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళిద్దరి బెస్ట్ ర్యాంక్ 2గానే ఉంది. అంటే నెంబర్ 1 ర్యాంక్ని ఇప్పుడు కూడా సాధించలేదు. అలాగే ఆల్రౌండర్స్ విషయంలో చూసుకున్న జాక్ కలీస్ మరియు బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్స్ 2 ఫార్మాట్స్లో మాత్రమే నెంబర్ 1 ర్యాంకుకు వెళ్ళగలిగారు. T20 ఫార్మాట్లో వాళ్ళు నెంబర్ 1 ర్యాంక్ను రీచ్ అవ్వలేకపోయారు. సో గైస్ 3 ఫార్మాట్లో ఐసీసీ నెంబర్ 1 ర్యాంక్ అందుకున్న ఆటగాళ్ళ యొక్క లిస్ట్ అయితే ఇది. మరి 4 తర్వాత రాబోయే కాలంలో ఏ ప్లేయర్ ఇలాంటి గంత సాధించే అవకాశం ఉందో మీరు ఆ ప్లేయర్ పేరుని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.